అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. ధర్మపదం కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? సో ఈ రోజు మనం వచ్చేసి కొత్తపేటలోని తత్వం చారిటబుల్ ట్రస్ట్ దగ్గర వచ్చాము. ఇక్కడ మనకి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారి ఆశ్రమం. ఇక్కడ మనం గోశాలని ఒకసారి పిలుస్తాం, పదండి. పూజితవే ఘన పూజితవే మానవాళికి తోడు నీవే, వరము నీవే శరము నీవే, విజయాన్నుసగే విజయము నీవే, మహాలక్ష్మివే మా వరలక్ష్మివే, సత్య ధర్మపు నిలయము. ఈ ఆవు దూడ ఈ రోజే పుట్టింది. వెలుగు నింపే చాలా భలే ముద్దుగా ఉంది కదండి. ఇక్కడ వాళ్ళే స్వయంగా చేసిన ఆవు నెయ్యితో మనం భోజనం చేయొచ్చు. వాళ్ళు భోజన సదుపాయాన్ని కూడా మనకు కల్పిస్తారు. మనతో పాటు శ్రీనివాసం బంగారయ్య ఆచార్య గారు మనతో పాటు ఉన్నారు. మొత్తము చక్కగా గోశాల. మీరు చూస్తున్నవన్నీ కూడా దేశవాళీ ఆవులు. ఈ ఆవు జాతిని ఘిర్ జాతి అంటారు. ఈ ఘిర్ జాతి ఆవు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, కృష్ణ పరమాత్మ వేణువు వాయిస్తూ ఉంటే గుజరాత్కి సంబంధించినటువంటి ఆవులు చెవులు రిక్కించుకొని అట్లా వినడం వల్ల ఒక్కసారి జూమ్ చేయనన్నా దాని చెవు ఎంత పొడుగ్గా ఉంటుంది, మిగతా ఆవుల కంటే చాలా పొడుగ్గా ఉంటుంది. ఎందుకు పొడుగ్గా ఉందయ్యా ఈ జాతి ఆవుకి? అది కూడా గిర్రే. ఎందుకు పొడుగ్గా ఉంది అంటే, కృష్ణయ్య వేణుగానం చేసేటప్పుడు ఇవి వింటూ ఉండేవి, అందుకని చెవులు రిక్కించుకొని వినటం వల్ల. దాదాపు అన్నీ కూడా కృష్ణ పరమాత్మ ఆడుకున్నటువంటి జాతి ఆవులు ఇవన్నీ కూడా గిరిలో. దీన్ని స్వర్ణ కపిల అంటారు. దీని రంగు వేరుంటుంది, మొత్తం బంగారపు వర్ణంలో కొంచెం దగ్గరగా వేరేగా వస్తుంది. ఇలాంటి స్వర్ణ కపిలలో ఇంకొక రకం పద్మగ్రంథి అని, దాని యొక్క పాలని కృష్ణ పరమాత్మ తాగేవాడు అని ప్రత్యేకంగా. ఇది ఒక 1,00,000 ఆవుల నుంచి 3 లక్షల ఆవులు పుడితే ఇలాంటి ఆవు ఒకటి పుడుతుంది ఈ జాతిలో, గిరిలో. అలా అది ఒంగోలు, చక్కగా బ్రహ్మాండంగా దాన్ని ఒంగోలు జాతి అంటారు. అట్లాగే అక్కడ కూర్చోని కనిపిస్తాగా 1, 2, 3, 4, 5వది దాన్ని రాఠీ అంటారు. రాఠీ అనే ఆవు అది. ఆ మచ్చలతో ఉంటుంది, కాస్త రాజస్థానీ మిక్స్కి సంబంధించింది. కనిపించేటటువంటి ఆవు ఏదైతే ఉందో ఇది షాహీవాల్, పంజాబ్ ప్రాంతంలో, అంటే పాకిస్తాన్ పంజాబ్ బార్డర్స్లో ఉండేటటువంటి జాతి ఆవు. ఇది చాలా గొప్పవైనటువంటి గోసంపదగా చెప్పబడుతుంది అన్ని చోట్ల. ఇది మన దగ్గరే పుంగనూరు అని, ఇది చిత్తూరు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ప్రాంతానికి చెందినటువంటి ఆవు. ఇది చిత్తూరు ప్రాంతంది, పుంగనూరు అంటారు. ఉండడమే ఇది ఇంత ఉంటుంది. దీని పిల్ల కూడా ఇదే హైట్లో ఉంటుంది. ఇది 4 పిల్లల తల్లి, ఇంతే హైట్లో ఉంటుంది. చాలా విశేషము. వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైనటువంటి గోవుగా దీన్ని అభివర్ణిస్తారు. కాబట్టి మాఘమాసంలో ఇలా ఇన్ని రకాలైనటువంటి గోవులు ఇవన్నీ ఉండడము చాలా విశేషంగా. ఇప్పుడు ఆ చిన్న తెల్ల దూడ ఉందే, అది ఇవాళ్లే భూమి మీదకి వచ్చింది. మాఘ శుద్ధ దశమి రోజు పుట్టింది అది, చక్కగా మాఘమాసంలో. అది గిర్ ఒంగోలు విక్స్.